నమస్తే వెల్కమ్ టు ఏబీ న్యూస్। మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో సోమవారం బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసల శ్రీమన్ ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కటేపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ పార్టీ వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గెలుపు కొరకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కేవలం బీజేపీ పార్టీకే ఉందంటూ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగులను పూర్తిగా విస్మరించాయని పేర్కొంటూ ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో ఈ రెండు పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయని, వారికి పట్టభద్రుల ఓటును అడిగే అర్హత లేదని అంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల కోసం ఉద్యమిస్తాం, నోటిఫికేషన్ల విడుదల కోసం కృషి ఇస్తామని అన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। చుట్టూ తిరిగేటోళ్ళకే గమ్మత్ అనిపిస్తుంది కానీ దూరం ఉన్న వాళ్ళకి ఎప్పుడు గమ్మత్ అనిపిస్తుంది। ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మన మీటింగ్ అవుతున్నది ఇప్పుడు ఈడ నేను మాట్లాడుతున్నా, నీకు పట్టున్నప్పుడు నీకు ఓట్లు వచ్చినప్పుడు నీ దగ్గరికి మనిషి వస్తాడు అన్న। ఆఖరి డైలాగ్ ఏంటంటే, కుర్చీ కోసం మనం పాకలాడద్దన్న, మనం ఓటు కోసం పాకలాడితే కుర్చీ మన కిందికి వచ్చి నిలబడుతుంది, కుర్చీ మీదకి మనం కుర్చీ మీదకి పోవడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఖాళీ ఉన్న కుర్చీని చూస్తాను, ఓన్లు వేస్తారా ఎప్పుడు కూర్చుంటామా, ఓన్లు వేస్తారా ఎప్పుడు కూర్చుంటామా। కానీ నువ్వే గౌరవప్రదమైన ఓటు నీ దగ్గర ఉన్నప్పుడు, పట్టు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు వద్దన్నా ఆ కుర్చీ నీ దగ్గరికి వస్తుంది అని చెప్తాను అన్న। లీడర్ కావాలనుకుంటే కింద, పార్టీ పదవులు కావాలనుకుంటే పైకి చూడాలా, ప్రజాప్రతినిధి కావాలంటే కిందికి చూడాలా, జనం దిక్కు। నువ్వు ప్రజాప్రతినిధి నువ్వు సత్యదాకా ఉంటావు, కానీ పార్టీ పదవి రెండేళ్ళే ఉంటుంది। ఎక్కిన పదవిని మళ్ళీ తిరిగి ఎక్కలేవు, ఎక్కిన పదవితో నువ్వు కిందికి దిగలేవు, మీదికే పోవాలా। కాబట్టి ఇలా ఎంత ఇబ్బంది ఉంటుంది చూడు। అదే ఒక్కసారి ప్రజలలో అభిమానం వస్తే ప్రజాప్రతినిధి అయితే ఎట్లుంటుంది చూడండి। ఏది ఉన్నా అన్న 100% నేను చెప్పిన వీడియోలలో చెప్పిన అన్ని నిజాలే, ఏది కూడా అబద్ధం కాదు। ఇవాళ కూడా మనం గెలుస్తాం, 99 అంటలేను, 100% గెలుస్తాం అంటున్నాను। నా ఎలక్షన్లో నేను ఎట్లా చెప్పినాం ఈ ఎలక్షన్ కూడా గెలుస్తాం, కంపారిజన్ చేసే చెప్తున్నాం। ఓడితే మాత్రం మీదే బాధ్యత అన్న, ఇది క్లియర్గా చెప్తున్నాం। వర్క్ బైఫర్కేషన్ అయింది కదా, ఎక్కడైతే ఓట్లు పంచుకున్నారో ఆ ఓటు పంచుకున్నటువంటి వ్యక్తిదే భారతీయ జనతా పార్టీ మద్దతుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ రావడం జరిగింది। ఈ పాలకుర్తి నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి అందరూ గ్రాడ్యుయేట్లకు నేను గౌరవం ఏంటంటే, అన్న చదువుకున్న వ్యక్తులు మీరు ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, వివిధ వ్యాపారాల్లో సెటిల్ అయిన వారు చదువుకున్నటువంటి మీ అందరికీ కూడా దేశం గురించి, రాష్ట్రం గురించి చెప్పాల్సిన అవసరం లేదనేది నాకు తెలిసిన, మేము ఓటాడగాల్సిన బాధ్యత మాకు ఉన్నది కాబట్టి మిమ్మల్ని అడగడం అలా ఈ దేశ పరిస్థితి కానీ రాష్ట్ర పరిస్థితి మీద కానీ అవగాహన ఉంది। నరేంద్ర మోడీ గారి పాలన విధానం ఎలా ఉంది, భారతీయ జనతా పార్టీ ధర్మం సిద్ధాంతం కోసం ఎలా ఆలోచిస్తున్నది, ఇప్పుడున్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు ఎన్ని రోజులుగా ఈ పార్టీని సేవ చేస్తున్నారనేది అందరికీ దయచేసి నల్గొండ, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులందరికీ చేతులెత్తి మొక్కి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మీరు తీసుకునే నిర్ణయం ఈ భవిష్యత్తు ఉండాలి। ఎమ్మెల్సీగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు శాసన మండలిలో మీ తరఫున మాట్లాడే గుర్తుకు అవుతుంది, మీతో మీ గురించి, మీ సమస్యల గురించి మాట్లాడే ఒక వాక్కు అవుతుంది అనేది నా ఆలోచన। కాబట్టి దయచేసి అందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, పట్టభద్రులు అందరూ ఖచ్చితంగా మా సోదరి సోదరులు అందరూ కూడా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యతతో 1వ నంబర్ మీద 1 వేసి, అది ఆఫీస్ వారి పెళ్లితోనే చేసి విజయం పొందించాలి, అఖండ భారీ మెజార్టీతోనే అఖండ విజయాన్ని ప్రసాదిస్తారని కోరుతున్నాను। ఇకపోతే మిగతా వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మిగతా పార్టీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అది రోజు ప్రజలు అందరికీ తెలుసు ఏం జరుగుతుంది, ఏం చేశారు గత ప్రభుత్వం ఏంటి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటి, ఆ పార్టీల విధి విధానాలు ఏంటి, అందులో నిలబడ్డ వ్యక్తుల వ్యక్తిత్వాలు ఏంటి అందరికీ తెలుసు। కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మాకు మద్దతు ఇస్తారని కోరుకుంటాం। జై హింద్, జై భారత్, జై శ్రీ।